మీకు ఎప్పుడైనా ఎవరైనా ప్రపోజ్ చేశారా? అంటే ఆబ్వియస్లీ అమ్మాయిలకి ఎప్పుడో ఒకసారి ప్రపోజ్ చేసి ఉంటారు. నాకు ఎప్పుడైనా ప్రపోజ్ అంటే చేస్తారు కదా. ఇంకా కొందరు అయితే డైరెక్ట్ ఒక అబ్బాయి అయితే నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, ఇది ఉంది, అది ఉంది. దళిత్ యాక్టివిజంకి సవర్ణ యాక్టివిజంకి చాలా డిఫరెన్స్ ఉంది. ఏదైతే ఈ సవర్ణ సో అసలు ఈ సోషల్ మీడియాలో ఇలాంటి విషయాల మీద వాయిస్ రేజ్ చేయాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఇన్స్టాగ్రామ్లో ఎట్లయినా క్రింజ్ ఉంది బై. ఇన్స్టాగ్రామ్లో క్రింజ్ కానీ కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూసే ఉన్నాయి. మూమెంట్ దళిత్ మూమెంట్లు అని చెప్పుకొని కొందరు పెద్ద పెద్ద వ్యక్తులు అమ్మాయిలను ఎంత వాడుకుంటారంటే, అంటే వాళ్ళని ఫ్లడ్ చేయడం కావచ్చు. హాయ్, వెల్కమ్ టు దిశా టీవీ. దిస్ రాజికన్నా. సో ఈరోజు మనతో ఉన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పల్లవి కోయిల. సో తనని కొన్ని కాదు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ పల్లవి, ఎలా ఉన్నావు? బాగున్నా. సో పల్లవి కోయిల కదా, అయితే పల్లవి కోయిల అంటే కోయిల అనేది ఇంటి పేరా లేకపోతే నువ్వు పెట్టుకున్న పేరా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కోయిల అనేది దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, చెప్పొచ్చా? చెప్పండి పర్లేదు. స్టోరీ ఏంటంటే, మా ఫ్రెండ్ నేను ఉంటాము. సో మా ఫ్రెండ్ ఏంటి అంటే ట్రాన్స్ ఉమెన్. అవ్వడం వల్ల నేను కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుండే అన్నట్టు. ఆరా అనాలా, లైక్ ఇటు రావే పోవే అనాలా, లేకపోతే రావే పోవే అంటే కొంచెం హార్డ్గా ఉంది ఫస్ట్ బాయ్ లాగా చూసి అనడానికి. సో నేనేమన్నా అంటే మరి నేను ఏమని పిలవాలి నేను అని చెప్పేసి అంటే చిలుక అని పిలువు అని ఉండే అన్నట్టు. ఎందుకు చిలుకని మనం గ్లోరిఫై చేయాలి, కోయిలా కూడా ఉంది అని చెప్పేసి నేను కోయిలా అని పిలుస్తాను నిన్ను అని చెప్పేసి జెండర్ న్యూట్రల్ లాగా నాకు పిలుద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ని కోయిలా అని చెప్పేసి నేను అన్న తర్వాత నాది పల్లవి ఇజం అని పెట్టుకుని ఉండే ఫస్ట్ స్టార్టింగ్లో. ఇజం అని పెట్టుకుంటే ఏదో పవనిజం లాగా అనిపించింది, విచ్ ఆర్ క్వైట్ ఆపోజిట్ ఫర్ మై ఐడియాలజీ. అట్లా పల్లవిజం లాగా గుర్తుపెట్టుకుంటున్నారు. నాకు పవనిజంది కొంచెం క్లాష్ ఉండడం వల్ల ఎందుకు అని చెప్పేసి నేను పల్లవి కోయిలా అని పెట్టిన. సో నేను ఇప్పుడు ఏమైందంటే మా ఫ్రెండ్ని ఏదైతే కోయిలా అని పిలుద్దాం అనేది నన్ను కోయిలా అంటున్నారు అందరూ. సో దట్స్ ద థింగ్, జెండర్ న్యూట్రల్ దానికోసం అని కోయిలా అనేదాన్ని పెట్టుకోవడం జరిగింది. ఓకే, నైస్. సో మీ గురించి చాలామందికి సోషల్ మీడియాలో చాలామందికి తెలుసు, అంటే మీరు ఎలా ఉంటారు. సో మీరు యాక్టివిస్ట్ అని, ఫెమినిస్ట్ అని, సో ఇట్లాంటివన్నీ తెలుసు. కానీ మీ ఫ్యామిలీ గురించి చాలా తక్కువ మంది తెలుసు. సో మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పండి. ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే లైక్ అమ్మ నార్మల్ అగ్రికల్చర్ వర్క్ చేస్తారు, అండ్ ఒక అక్కకి పెళ్ళైంది, ఇంకొక అక్క సాఫ్ట్వేర్ చేస్తారు. నేను ఇప్పుడు ఎంఏ సోషాలజీ స్టూడెంట్. ఓకే, మీ ప్రాపర్ ఇక్కడ? మా ప్రాపర్ సిద్దిపేట్. ఓకే, సో మీరు ఒక యాక్టివిస్ట్, అంటే చాలామంది దళిత యాక్టివిస్ట్ అని మిమ్మల్ని అంటారు కదా. సో ఆ దళిత యాక్టివిస్ట్ కార్డు మీకు ఇవ్వడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా చెప్పాలి అంటే దళిత్ యాక్టివిజంకి సవర్ణ యాక్టివిజంకి చాలా డిఫరెన్స్ ఉంది. ఏదైతే ఈ సవర్ణ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో, ఈ దళిత్ అనే క్యాస్ట్ అనే లేయర్ని చాలామంది మర్చిపోతారు. ఎవరైనా ఏమన్నా అంటే అసలు క్యాస్ట్ మ్యాటర్ కాదు, ఇప్పుడు పైసలు కావాలి, పైసలు ఎవరిది ఉంటే వాంది అనేసి క్యాస్ట్ని డైరెక్ట్గా వాళ్ళు ఇగ్నోర్ కొట్టేస్తారు. సో అట్లా కాదు అని చెప్పేసి నేను కావాలని లైక్ దళిత్ యాక్టివిజంని చేయడం జరుగుతుంది. ఓకే, సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫెమినిజం, ఒక ఫెమినిస్ట్ అనే పదాన్ని ఇప్పుడు చాలామంది ఒక కార్డ్ లాగా వాడుతున్నారు కదా. సో అసలు నిజమైన ఫెమినిజం అంటే ఏంటి? ఒక ఫెమినిస్ట్ అసలు ఎలా ఉండాలి? ఒక ఫెమినిస్ట్ చెప్పాలి అంటే నార్మల్గా ఈ మధ్యలో సొసైటీలో నేను ఇప్పుడు ఫెమినిస్ట్ అని చెప్పుకుంటే ఒక స్లర్ లాగా యూజ్ చేస్తున్నారు. లైక్ ఫెమినిజం అంటే ఇప్పుడు ఎట్లయితే తిట్టులాగా ఇప్పుడు అదొక ఫెమినిస్ట్ రా అన్నట్టుగా అయిపోయింది అన్నట్టు. మన సొసైటీలో అంత స్టీరియోటైప్స్ ఉన్నాయి, అంత పేట్రియార్కీ ఉంది. సో ఇప్పుడు వెన్ ఐ టాక్ అబౌట్ ఫెమినిజం అంటే నా దృష్టిలో ఏంది అని అంటే అసలు ఆడ మగ అని చెప్పేసి మనం అసలు అడగద్దు. నేను ఈరోజు ఒక టాపిక్ ఏమైంది, మా ఫ్రెండ్ అని ఒకరికి నేను మాట్లాడుతున్నాను. మీ ఫ్రెండ్ అంటే డైరెక్ట్ వాళ్ళు ఆడవాళ్ళనే అనుకుంటున్నారు. నా ఫ్రెండ్ అంటే మగవాళ్ళు అయి ఉండొచ్చు, ట్రాన్స్జెండర్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఫ్రెండ్ ఇస్ అ ఫ్రెండ్. వీఆర్ లేబులింగ్. ఇప్పుడు ఒక అమ్మాయి ఫ్రెండ్ అని చెప్తుందంటే అమ్మాయి అయి ఉండాలి, ఒక అబ్బాయి ఫ్రెండ్ అంటుండు అంటే ఒక అబ్బాయే ఉండాలి అనేసి అట్లాంటి స్టీరియోటైప్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక బాస్ అని మనం ఇమాజినేషన్ వచ్చినప్పుడు మొగరని ఊహించుకుంటారు అందరూ. కానీ ఇట్లా జెండర్ న్యూట్రల్ సొసైటీ ఉండాలి అని చెప్పేది నా లోపల ఉన్న ఫెమినిజం. ఈ ఫెమినిజంలో కూడా ఏంది అని అంటే ఓన్లీ ఫెమినిస్ట్లు అనే వాళ్ళు ఆడవాళ్ళకే ఎప్పుడు
ఒక సిచ్యువేషన్ అయితే ఆడవాళ్ళకే సపోర్ట్ ఇస్తారని కాదు. నిజమైన ఫెమినిస్టులు ఎవరు ఉంటారంటే అసలు జెండర్ ఎవరైనా సరే ఒకరికి అన్యాయం జరుగుతుందంటే వాళ్ళ వెనకాల నిల్చునే వాళ్ళే ఫెమినిస్టులు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జెండర్. సో మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు కదా, చాలా విషయాల మీద మాట్లాడుతుంటారు కదా. సో అసలు ఈ సోషల్ మీడియాలో ఇలాంటి విషయాల మీద వాయిస్ రేజ్ చేయాలని మీకు ఎప్పుడు అనిపించింది? అంటే ఫస్ట్ అసలు మనం క్వశ్చన్ చేయాలి, ఇలాంటి విషయాల మీద మన గొంతు వినిపించాలి అని చెప్పి మీకు ఎప్పుడు అనిపించింది ఫస్ట్ టైం? యాక్చువల్గా నేను సోషల్ మీడియా స్టార్ట్ చేసింది ఎట్లా అంటే ఈ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి అది ఆపేసి కొంచెం ఒక లోన్లీనెస్లో ఉన్నప్పుడు నేను సోషల్ మీడియాని ఎక్కువ వాడడం జరిగింది. లైక్ నార్మల్గా నాకు ఏదనిపిస్తే అది రీల్స్లో పెడుతుండే. సో రీల్స్లో పెట్టినప్పుడు నాకు ఏదైతే చదువుకున్నానో బుక్స్లలో చదువుకున్నది కొంచెం డైలీ లైఫ్కి అప్లై చేసుకుంటూ నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ బుక్లో నేర్చుకొని నేను యూపీఎస్సీ క్విట్ చేసినాను. కానీ ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో 10 మందికి ఉపయోగపడాలనేది నా థింగ్. సో ఎట్లనో ఒక ద్వారా రీల్స్ ద్వారా చెప్దాము అన్నట్టు నేను స్టార్ట్ చెప్తున్నా. కానీ ఒక స్టార్టింగ్లో ఏమంటుండే చాలామంది దాన్ని ఒక క్రింజ్ లాగా చూస్తుండే నేను చెప్పిన దాన్ని. లేదు ఇంకా కొందరు ఎట్లా చూస్తుండే అంటే ఓకే మంచిగా చెప్తుంది పిల్ల అని చెప్పి చూస్తుండే. ఈ కిన్లీ బాటిల్ వీడియో చేసిన తర్వాత నాకు కొంచెం బాగా చెయ్యాలి, ఇంకా కొంచెం ఇట్లాంటి సొసైటీలో ఉన్న వాటిని క్వశ్చన్ చేయాలి అని నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఏవైతే మనము సోషల్ మీడియాలో చూస్తామో కొన్ని సైడ్ అంటే కొన్ని టాపిక్సే ఎక్కువ మాట్లాడతారు. కొన్ని టాపిక్స్ మన దళిత్ వాయిసెస్ కావచ్చు, ఈ జెండర్ లాంటివి కావచ్చు, చాలా తక్కువ మంది మాట్లాడతారు. ఇన్స్టాగ్రామ్లో ఎట్లయినా క్రింజ్ ఉంది బై. ఇన్స్టాగ్రామ్లో క్రింజ్ కానీ కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూసే ఉన్నాయి. ఎవరైతే సవర్ణ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూసే ఉన్నాయి, కానీ దళిత్ పాయింట్ ఆఫ్ వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి. సరే నేను చెప్పిన తప్పు రైటో ఏదన్నా కానీ నాది కూడా వాయిస్ దాంట్లో ఇన్స్టాగ్రామ్ దాంట్లో ఉండాలి. ఇట్లాంటి లెఫ్ట్ కావచ్చు, ఈక్వాలిటీ, ఎగాలిటేరియన్ లాంటి ఐడియాస్ కావచ్చు, అవన్నీ కూడా ఉండాలి. మారడు సంబంధం లేదు, కానీ అట్లాంటి నా వాయిస్ కూడా ఒకరు వినే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది కదా అని చెప్పి చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా అంటే చాలామంది క్వశ్చన్ చేసేవాళ్ళు కానీ ఇలాంటి దళిత యాక్టివిస్టులను కానీ మాట్లాడే వాళ్ళని కానీ ఇలా గొంతు ఇప్పే వాళ్ళ మీద కానీ చాలా ట్రోలింగ్ నడుస్తుంది. అసలు చెప్పలేని బూతులు మాట్లాడుతున్నారు. సో అట్లాంటిది మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేను ఫేస్ కాదు. ఎప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నానో అంటే స్టార్టింగ్ నేను నార్మల్ నా డైలీ లైఫ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం ట్రోల్స్ రాలేవు. ఎప్పుడైతే నేను దళిత్ వాయిసెస్ కావచ్చు, ఏవైతే ఇట్లా ఇంత అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడడం స్టార్ట్ చేసినో అప్పటి నుంచి ఈ పిల్ల ఎప్పుడు క్యాస్ట్ అంటది అని చెప్పేసి చాలామంది ట్రోల్ చేయడం జరిగింది. అది కాకుండా నాకు ఎప్పుడైతే నెగిటివ్ కామెంట్స్ వచ్చిన వాటికి నేను రియాక్ట్ అయినప్పుడు, అందులో నాకు బూతులు పెట్టినప్పుడు వాటిని నేను చదివిన వాటికి ఎట్లా అంటే నేనేదో లైక్ నేనే ఆ బూతులు మాట్లాడినా అన్న లెవెల్లో నన్ను తిట్టినారు. ఇంకా మొగలు తిట్టడం కాదు, ఆడలు తిట్టడం ఇంకా హైలైట్. ఈమెకి ఏం సిగ్గు లేదా, ఇది లేదా అని చెప్పేసి చాలా బూతులు తిట్టినారు. ఇక అవన్నీ నేను వదిలేస్తున్నాను అంతే. ఓకే, అయితే సోషల్ మీడియాలో ఇంత ట్రోలింగ్ అంటే నాట్ ఓన్లీ మీరే కాదు, చాలామంది క్వశ్చనింగ్ చేసే వాళ్ళని చాలా ట్రోల్ చేస్తారు కదా. సో ఈ ట్రోలింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ట్రోలింగ్ పైన నా ఒపీనియన్ అంటే ఇప్పుడు నన్ను కాకుండా ఇప్పుడు రాడికల్ అజయ్ అనే అతను ఉంటాడు, లేకపోతే తులసి చంద్ అక్క ఉంటుంది, ఇంకా కొందరు ఇట్లా దళితులకి వాయిస్ ఇట్లా కూడా చేస్తారు అని చెప్పేసి ఇట్లాంటి రియాలిటీస్ మాట్లాడినప్పుడు వాళ్ళపైన చేస్తారు అన్నట్టు. అసలు క్యాస్ట్ చేయడం ఉంది, వీళ్ళు ఎప్పుడు కాస్ట్ అంటారు, వాళ్ళు వేరే వాటికి కొట్టుకున్నారు అని చెప్పేసి, లేకపోతే మేము చెప్పిన దాన్ని మొత్తం ఇది పాయింట్లెస్, ఇది అసలు మ్యాటరే కాదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ ప్రొపగండా చేసేవాళ్ళు. సో వాళ్ళపైన నా ఒపీనియన్, ట్రోల్ చేసే వాళ్ళ ఒపీనియన్ అంటే ఏం లేదు బై, వాళ్ళ ఐడియాలజీని ఎంత మ్యానిపులేట్ చేసి పుష్ చేద్దామంటే రియాలిటీకి ఏదైతే దళితుల పైన జరుగుతున్న వాటిని క్యాన్సల్ అవుట్ చేయడానికి చాలామంది ప్రొపగండా చేస్తున్నారు. ఇట్లా అది ఎంత వేస్ట్, ఇదంతా వీళ్ళు ఫేమ్ కోసం, నేమ్ కోసం చేస్తున్నారు, డబ్బుల కోసం చేస్తున్నారు అని చెప్పేసి, లేకపోతే దళిత్ కార్డ్స్ యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదంతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళు ఎప్పుడు దీన్ని అనుభవించలేదు, ఎంపథైజ్ కాలేరు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. అండ్ దే ఆర్ ప్యూర్లీ ఇన్ ఇగ్నోరెన్స్, వాళ్ళ నాలెడ్జ్ లేదు అంటే ఎవరో మిస్ఇన్ఫర్మేషన్తో అట్లా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకి ఎంపతి లేదు, ఇట్లా నిజంగా జరుగుతున్నాయి అనేది వాళ్ళు ఫేస్ చేసే వరకు వాళ్ళకి తెలియదు. సో ఇంట్లో కూర్చొని హైదరాబాద్లో ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేయలేరు, విలేజ్లలో జరుగుతున్న వాటిని. ఓకే, సో ఒక ఉమెన్గా, సో ఒక ఆడపిల్లగా ఇంత ట్రోల్ జరుగుతుంటే సో మీ ఫ్యామిలీ నుంచి ఏమైనా ప్రెషర్ వస్తుందా? వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు దీన్నంతా? ఫ్యామిలీ అంటే స్టార్టింగ్ ట్రోల్ జరుగుతున్నప్పుడు ట్రోల్సే కాదు, నాకు యాక్చువల్గా ఏమవుతుండే అంటే కొన్ని ఫేక్ అకౌంట్లలో నుంచి అంటే VPN యూజ్ చేసి నాకు డెత్ థ్రెట్స్ కూడా వచ్చినాయి. అది నా ఒక్కదానికే జరగలేదు ఆ డెత్ థ్రెట్ అనేది.
నా ఆర్జీకేటీ బాసరా ట్రిపుల్ బాసరా నేను చదువుకున్న కాలేజ్ బీటెక్లో. సో అక్కడ నా ఒక్కదానికే కాదు, నాతోటి పాటు ఉన్న నా సీనియర్స్ అంటే B17 బ్యాచ్ వాళ్ళకి, B18 మా జూనియర్స్కి ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఫొటోస్ మార్క్ చేసి ఈ అమ్మాయి నెంబర్ ఇవ్వకపోతే నేను చంపేస్తా, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చంపేస్తా, ఈ అమ్మాయి అమ్మ నాన్న నెంబర్స్, లేకపోతే మీ న్యూడ్ పిక్స్ కావచ్చు, ఇవన్నీ పెట్టకపోతే మిమ్మల్ని నేను చంపేస్తా, అది దాన్ని కూడా డెత్ థ్రెట్స్ వస్తున్నాయి. అది ఓన్లీ కేవలం ఆర్జీకేటీ బాసర వాళ్ళకే వస్తున్నాయి. మేము సైబర్ దాంట్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇది VPN యూజ్ చేస్తున్నారమ్మా, మేము ట్రేస్ చేయలేము అని చెప్పేసి అంటున్నారు. అలా నా ఒక్కదానికే కాదు, నాతో పాటు 150 ఆరు ఇంకా ఎక్కువ మందికే జరిగింది. కానీ దీని పట్ల ఎట్లాంటిది లేదు. ఎప్పుడైతే నేను దీని గురించి నేను సోషల్ మీడియాలో పెట్టినప్పుడు నాకు ఆర్జీకేటీ పేజ్ నుంచి వెళ్ళి కూడా అక్క మీరు ఇట్లాంటివి పెట్టొద్దు, మన కాలేజ్ రెప్యుటేషన్ పోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఎవరైతే వాళ్ళు పెడుతున్నారో ఎవరి పేర్లు పెట్టి చేస్తున్నారో అంటే ఆ కాలేజ్లో ఉండే ముస్లిం అబ్బాయిలని పేర్లు వాడి చేస్తున్నారు. ఇది ఒక హిందూ ముస్లిం గొడవలాగా పోర్ట్రే చేస్తున్నారు. ఇది మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు? అంటే మీ అసలు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఇలా మీరు ట్రోల్ అవుతున్నారని? మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. నేను ట్రోల్స్ది అయితే వాళ్ళు ఖచ్చితంగా, మా మమ్మీ ఏమనలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మా అక్క వాళ్ళు నాకు సపోర్టివ్గానే ఉన్నారు, వాళ్ళు అనేవాళ్ళు అంటారు అని చెప్పేసి. కానీ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఉంటారు కదా, మా విలేజ్లో ఉండేవాళ్ళు, మీ అమ్మాయిని ఇట్లా అంటున్నారు, ఇంత చేయడం అవసరమా, ఇంతగానం చదువుకుంది, 10/10 వచ్చింది, ఇప్పుడు ఉస్మానియాలో చదువుతుంది, UPSC ప్రిపేర్ అయింది, ఎందుకు ఇవన్నీ క్రింజ్ చేస్తుంది, ఆమె పేరు పోగొడుతుంది నీది అన్నట్టు మా మమ్మీకి చెప్తే అప్పుడు మా మమ్మీ నన్ను అన్నది. కానీ నేను చేసేదానికి మా మమ్మీ ఎప్పుడు అపోజిట్ కాదు. ఓకే, పల్లవి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను. ఏంటి అంటే, నాకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మా ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో మీకు ఎప్పుడైనా ఎవరైనా ప్రపోజ్ చేశారా? అంటే ఆబ్వియస్లీ అమ్మాయిలకి ఎప్పుడో ఒకసారి ప్రపోజ్ చేసి ఉంటారా. సో సీరియస్గా మీకు ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? ఇలాంటిది జరిగిందా మీ లైఫ్లో? నాకు ఎప్పుడైనా ప్రపోజ్ అంటే చేస్తారు కదా. ఓకే, చేసినారు చాలామంది. ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ చేసినాకనైతే చాలామంది అమ్మ మీ ఐడియాలజీ బాగుంది, చేసుకుంటే మీలాంటి అమ్మాయినే చేసుకోవాలి, ఏ తీసినే చేసుకోవాలి అని చెప్పేసి, ఇంకా కొందరు అయితే డైరెక్ట్ ఒక అబ్బాయి అయితే నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్పేసి నాకు డిఎంలో మెసేజ్ చేస్తే నేను ఏం చేసిన అంటే ఆ డిఎంని కట్ చేసి నా స్టోరీలో పెట్టి ఎవరికన్నా అబ్బాయి కావాలంటే చూసుకోండి, ఈ అబ్బాయికి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అన్నట్టు పెట్టినా నేను. ఆ తర్వాత పాపం వాళ్ళ ఫ్రెండ్స్ చూసినారు, ట్రోల్ అవుతున్నా అని చెప్పేసి తీసేయమంటే అప్పుడు తీసేసిన. అంటే నాకు బ్రో ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఒక వాయిస్ రేజ్ చేస్తుంది అంటే ఆ అమ్మాయిని నువ్వు ఎందుకు ఫెటిసైజ్ చేస్తున్నావు? ఆ అమ్మాయిని ఒక వాయిస్ లాగా చూడు, కానీ ఆ అమ్మాయిని ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకొని ఏదో ఉద్ధరిస్తా అన్న లెవెల్లో సేవియర్ కాంప్లెక్స్ మొగోళ్ళకి వస్తుంది. ఓకే, అట్లా ఉండొద్దు కదా. నిజంగా నేనేంది, నా పర్సనల్ లైఫ్ ఏంది అని తెలుసుకొని తర్వాత నన్ను ప్రపోజ్ చేసిన అంటే ఓకే. కానీ నేను మాట్లాడుతున్నా, నా రీల్స్ చూసేసి కొంచెం మంచిగా ఉంది, కొంచెం తెలియలేక మాట్లాడుతుంది అని అన్ని ప్రపోజ్ చేస్తే ఇట్స్ నాట్ ఓకే ఫర్ మీ. ఓకే, సో ఇప్పుడు ఉన్న యాక్టివిస్టులు అందరిలో, యాక్టివిస్టులు కానీ లేదంటే ఇప్పుడున్న మీ సర్కిల్లో కానీ చాలామంది హిపోక్రాట్స్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే బయటకి ఒక మాట మాట్లాడతారు, బయటకి ఉద్ధరించే మాటలు మాట్లాడతారు, కానీ లోపల మాత్రం వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళని మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అట్లాంటి వాళ్ళు ఫేస్ చేసినారు కాదు, నేను అలానే చూస్తున్నా, వాళ్ళతోనే ఉంటున్నా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఇప్పుడు వాళ్ళని నేను ఎక్స్పోజ్ చేసినాను అనుకో, ఏమవుతుంది అని అంటే మూమెంట్కే దెబ్బతింటుంది. అట్లాంటి హిపోక్రెట్స్ చాలామంది ఉన్నారు బై ద వే. అంటే నా దాంట్లో సర్కిల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అట్లనే ఉంటారని అంటలేను, బట్ సగం మంది అయితే అట్లా ఉన్నారు. దే డూ ఫర్ ఫేమ్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు బయటకి మాట్లాడేది ఒకటి, లోపల ప్రాక్టీస్ చేసేది ఇంకొకటి. హిపోక్రెట్సే ఉంటారు. ఇంకా మ్యానిపులేషన్స్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకా కొందరు మూమెంట్, దళిత్ మూమెంట్లు అని చెప్పుకొని కొందరు పెద్ద పెద్ద వ్యక్తులు అమ్మాయిలను ఎంత వాడుకుంటారంటే, అంటే వాళ్ళని ఫ్లడ్ చేయడం కావచ్చు, వాళ్ళ పవర్ చూపెట్టి నేను ఇంత అంత అని చెప్పేసి వాళ్ళకి అబ్యూజివ్ మెసేజెస్. వాళ్ళు ఎవరైతే ఆర్గనైజేషన్ లీడర్ ఉంటారో ఆ లీడర్ కింద ఉన్న వాళ్ళు కూడా అంతే. వేరే వాళ్ళ నెంబర్లు అడిగి అమ్మాయిలను హరాస్ చేసుడు, ఇష్టం వచ్చినట్టు టైంలకు ఫోన్లు చేసుడు, అట్లా మా ఫ్రెండ్స్కి జరిగింది. కానీ ఇప్పుడు ఆ పేర్లను నేను బయట తీసింది అనుకో, ఆ మూమెంట్కి చాలా దెబ్బ పడుతుంది అని చెప్పేసి నేను కూడా ఏం అన్నట్లేకపోతున్నా. అండ్ ఆ విక్టిమ్స్లని దృష్టిలో పెట్టుకొని ఆ విక్టిమ్ పేరు నేను బయట పెడితే ఆ విక్టిమ్కి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి థ్రెట్ వస్తుంది అని చెప్పేసి ఐఎమ్ నాట్ టెలింగ్ ద నేమ్స్. అండర్స్టాండ్. సో ఇప్పుడు ఎంత ట్రోల్ అవుతున్నారు, అప్పుడప్పుడు తిడుతూ ఉంటారు కదా. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఇదంతా, ఎందుకు నేను ఇన్ని మాటలు పడాలి? అందరూ అంటే మీ ఫ్రెండ్స్లో కానీ లేదంటే మంచిగా సెటిల్ అయిన వాళ్ళందరూ అంటే వాళ్ళకి క్వశ్చన్ చేయాలని ఉన్నా సరే వాళ్ళు కామ్గా ఉంటున్నారు. సో నేను కూడా అలాగే ఉంటే బాగానే ఉంటుంది. ఇట్లాంటిది మీకు ఎప్పుడన్నా అంటే ఆ ప్రెషర్లో కానీ లేదంటే యాంగ్జైటీలో కానీ మీకు ఎప్పుడన్నా అనిపించిందా? డెఫినెట్గా రోజు అనిపిస్తుంది, ఐ యామ్ డూయింగ్ అని అనిపిస్తుంది. అంటే నేను సెల్ఫిష్గా నా బతికేదో నేను బతుకొని సపరేట్గా ఉండొచ్చు కదా అనిపిస్తుంది. బట్ ఒక పాయింట్ తర్వాత నేను గ్యాప్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేను ఎక్కువ రీల్స్ కూడా చేస్తలేను. ఒక పాజ్ తీసుకున్నాను, నాకు నేను యాంగ్షియస్ అయిపోతున్నా అని చెప్పేసి ఆపుకొని ఆ తర్వాత మళ్ళీ
కంబ్యాక్ ఇద్దాం అనుకుంటాను. ఇప్పుడు నేను మళ్ళీ రెట్రోస్పెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే చాలా తక్కువ టైంలో నాకు చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్ వచ్చారు. అండ్ ఇప్పుడు నన్ను ఎట్లా చూస్తున్నారంటే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లెక్క చూస్తున్నారు. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడతానో తప్పు మాట్లాడితే నన్ను 10 మంది క్వశ్చన్ చేసారు అనుకున్నారు. ఐఎమ్ అకౌంటబుల్ రైట్ నౌ. సో ఏది మాట్లాడినా తూచి మాట్లాడాలి కాబట్టి నేను కొంచెం టైం తీసుకుంటున్నా. అంటే దీంట్లో మీరు ఏమన్నా అబ్లిగేషన్లో ఉంటున్నారా? అంటే నేను ఇంకా దీంట్లో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఇదే మాట్లాడాలి, ఇలాగే ఉండాలి అని అలాంటి అబ్లిగేషన్లో ఉంటున్నారు? అంటే చాలా మందికి ఉంటుంది కదా, ఒక దాంట్లోకి వచ్చిన ఖచ్చితంగా అబ్లిగేషన్లో పడిపోతారు. సో మీరు అట్లాంటి అబ్లిగేషన్ ఏమన్నా ఫేస్ చేస్తున్నారు? నేను అస్సలు అబ్లిగేషన్ ఫేస్ చేస్తలేను. నేను స్టిల్ నౌ మీరు చూసుకుంటున్నైతే నా దాంట్లో నేను ఏదైతే చిన్నపిల్లలాగా కొన్ని నా ట్రూ సెల్ఫ్ని నేను నా దాంట్లో పెడతాను. అంటే నాకు ఇష్టం వస్తే నేను ఫొటోస్ దిగి పెడతాను. నన్ను ఆ ఫొటోస్ దిగి పెడితే మీరు పబ్లిక్గా ఇంత మంచిగా మాట్లాడేటోళ్ళు మీరు ఇట్లాంటి మోడల్ లెక్క ఫొటోస్ పెడితే అసలు ఏంది, మీ మాటలు మేము వినలేము, స్లీవ్లెస్ వేసుకుంటున్నారు. భయ్ అది నా ఇష్టము, నాకు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టము. నేను నా ఫొటోస్ నేను దిగి నేను పెట్టుకుంటాను. నాకు పర్సనల్ బ్లాగింగ్ ఛానల్. నేనేం మీ ప్రైమ్ మినిస్టర్ కాదు, నేనేం మీ ఎమ్మెల్యే కాదు కదా, అది నా పర్సనల్ అకౌంట్ అంతే. నేను ఇప్పటికి కూడా నా సెల్ఫ్ నేను వదులుకోలేదు. యా ఓకే. సో మీకు చాలా సిల్లీగా అనిపించిన విషయం అని ఉందా దేంట్లో? ఎవ్రీథింగ్ అంటే ఈ ట్రోలింగ్స్లో కానీ, లేకపోతే మీ లైఫ్ స్టైల్లో కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఇట్లా ఈ కొన్ని ఇష్యూస్ అవన్నీ జరుగుతున్నాయి కదా. సో దీనిలో ఏంటి బాబు ఇది అసలు ఏంటి ఇంత సిల్లీ అనిపిస్తాయి కదా చాలా, ఏంటిది అని. సిల్లీగా అంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. నాకు రోజు చాలా థింగ్స్ సిల్లీగా అనిపిస్తాయి. అంటే ఇప్పుడు నన్ను ఏదో ఇది సిల్లీగా అనిపిస్తుంది. ఏంటంటే నేను ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో కనబడతాను కదా, పల్లవి గారా మీరు అని చెప్పేసి ఓకే హాయ్ చెప్తారు, హాయ్ ఓకే నాతో వచ్చి ఫొటోస్ దిగి దాన్ని మళ్ళీ స్టేటస్లో పెట్టి అది నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకు ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు అది నేను ఒక్కదాన్ని చేస్తున్నది యాజ్ ఎ ఇండివిజువల్, ఇది ఒక ఎవ్రీ సిటిజన్ షుడ్ డూ. అది నేను సిటిజన్ మీరు అందరు చేసేదాన్ని నేను చేయని నేను చేస్తున్నాను. మీరు అందరు కూడా చెయ్యాలి అనేది నా థింగ్. కానీ నేనేం అసలు స్పెషల్ ఏం చేస్తలేను. నన్ను అంత స్పెషల్గా ఏదో సెలబ్రిటీ స్టేటస్ ఇవ్వడం నాకు సిల్లీగా అనిపిస్తుంది. ఓకే. సో మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు ఏమవుదాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫర్దర్గా ఫ్యూచర్ అంటే నాకు ఈ మధ్యలోనే కొంచెం ఒక క్లారిటీ వచ్చింది. ఏంది అని అంటే ఫర్దర్గా నేను ఈదర్ అబ్రాడ్ వెళ్ళి నా పీజీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. లేదు అంటే ఇక్కడ హెచ్యూ ఆర్ ఓయూలో పీజీ చేసి తర్వాత జేఆర్ఎఫ్ లాంటివి రాసి కొంచెం ఒక ప్రొఫెసర్ అయిదాము సోషియాలజీలోనే. అండ్ ఇట్లా ట్రైబల్స్ పైన, క్యాస్ట్ పైన, రిలీజన్ పైన రీసెర్చెస్ చాలా ఇంకా చేసి దాన్ని సొసైటీలో పెట్టదాం అనేది నా థింగ్. ఓకే ఓకే. అండ్ దిస్ లాస్ట్ క్వశ్చన్. సో మా ఆడియన్స్కి, సొసైటీకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అల్టిమేట్గా నేను చెప్దాం అనుకుంటుంది 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఈక్వాలిటీ, ఇంకోటి సెక్యులర్ ఉండండి, అండ్ ఎన్విరాన్మెంట్ని మంచిగా చూసుకోండి అనేదే ఉంటుంది. ఓకే. సో ఈక్వాలిటీ జెండర్లో కావచ్చు, కాస్ట్లో కావచ్చు, రిలీజన్లో కావచ్చు, ఎవరైనా అందరినీ ఈక్వల్గా చూడాలి. అండ్ ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కూడా మనం అందరిలో ఉండాలి. సో కాన్స్టిట్యూషన్ని కూడా కొంచెం గ్రూప్స్ యూపీఎస్సీ ప్రిపేటర్లే కాకుండా అందరూ కూడా దాన్ని అవేర్నెస్ ఉండాలి. వాళ్ళ ఫండమెంటల్ డ్యూటీస్ ఏంది, రైట్స్ ఏంది అని చెప్పేసి తెలుసుకొని అవగాహనతో ఉంటే గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి చేస్తుంది. అంటే ఎవ్రీ సివిల్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తే మన దేశం చేంజ్ కావడానికి ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్గా ఉండాలి. అండ్ సివిక్ సెన్స్ అనేది మన వాళ్ళం ల్యాక్ అవుతున్నాం. ప్రతి ఒక్కటి గవర్నమెంటే చూసుకోదు, మన సైడ్ నుంచి వెళ్ళి కూడా కొన్ని ఉంటాయి. మనం కూడా అవి కొన్ని చెయ్యాలి. అంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం కాకుండా డస్ట్బిన్స్లో వేయడం కావచ్చు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే తడి చెత్త, పొడి చెత్త అట్లాంటివన్నీ కూడా చూసుకోవాలి. అండ్ దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదండి పల్లవి కోయిల. సో తను ఎలా ఉంటుంది, సో తన ఐడియాలజీ ఏంటి, సో తను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, సో ఇవన్నీ చూస్తూనే ఉండండి దిశ టీవీ. కెమెరామెన్ వంశీతో రాజీ.